ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు మతాలను అడ్డుపెట్టుకొని కామెంట్స్ చేస్తున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. చర్యలు తీసుకునే దిశగా ఈసీకి తక్కువ అధికారాలు ఉండటంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటిలోగా ఎన్నికల సంఘం ప్రతినిధులు హాజరు కావాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది. ఎన్నికల సంఘం తీర్పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు మతాలను అడ్డుపెట్టుకొని కామెంట్స్ చేస్తున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. చర్యలు తీసుకునే దిశగా ఈసీకి తక్కువ అధికారాలు ఉండటంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటిలోగా ఎన్నికల సంఘం ప్రతినిధులు హాజరు కావాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది. ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు మతాలను అడ్డుపెట్టుకొని కామెంట్స్ చేస్తున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. చర్యలు తీసుకునే దిశగా ఈసీకి తక్కువ అధికారాలు ఉండటంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటిలోగా ఎన్నికల సంఘం ప్రతినిధులు హాజరు కావాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, సుప్రీంకోర్టు ఈసీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? ఇది వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? వరప్రసాద్, సుప్రీంకోర్టు కంటిన్యూస్ గా కేంద్ర ఎన్నికల సంఘం పైన వివిధ అంశాల పైన మొట్టికాయలు వేస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే చూసినట్లయితే నేర చరిత్రలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ నేర చరిత్ర కేసులకు సంబంధించి ఏం చేస్తుంది అని దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 2019 ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు, మతాలు, రిలీజియన్స్ వీటన్నిటికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు వాడుతున్న భాష, ఉపయోగిస్తున్న అంటే ప్రచార సామాగ్రిలో ఉపయోగిస్తున్న ఈ మతపరమైన అంశాలను వాడుకుంటున్న తీరు, వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యర్థులు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనే అంశం పైన ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎందుకు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు ప్రచారంకు వెళ్ళినప్పుడు ఎన్నికల నియమావళి ఏదైతే పాటించాల్సి ఉంటుందో దానికి తిలోదకాలు ఇస్తున్నప్పుడు, అంటే మతపరమైన కామెంట్స్ చేయటం కానీ, లేకపోతే సైన్యాన్ని ఇలా ఉపయోగించడం కానీ, ఇట్లా రకరకాల, అంటే ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు, ఇటీవల కాలంలో మేనకా గాంధీ కూడా ప్రచారంలో మాట్లాడుతూ ముస్లిం ఓటర్స్ గనక నేను ఖచ్చితంగా నా నియోజకవర్గంలో గెలుస్తాను, అయితే ముస్లిం ఓటర్స్ గనక నాకు ఓటు వేయకపోతే నేను గుర్తు పెట్టుకుంటాను, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టిలో తప్పకుండా వెళ్తూ ఉన్నాయి. దీనిపైన అసంతృప్తిగా ఉంది సుప్రీంకోర్టు. ఈ విషయం పైన కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఎందుకు ప్రవర్తన నియమావళి సరిగ్గా అభ్యర్థులు పాటిస్తున్నారా లేదా అన్న అంశం పైన ఎన్నికల కమిషన్ ఎందుకు గట్టిగా వ్యవహరించడం లేదు? ఏ అభ్యర్థి అయినా నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు అన్నది సుప్రీంకోర్టు అడుగుతున్నమాట. దీనికి సంబంధించి ఈ ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు ముందు తమ వెర్షన్ చెప్పాలి అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మనం గమనించినట్లయితే వరప్రసాద్, కంటిన్యూస్ గా ఇటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు పౌర సమాజంలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సివిల్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ దీనిపైన పెద్ద ఎత్తున క్వశ్చన్స్ చెప్తూ ఉన్నారు. జాతీయ మీడియాలో ఎడిటోరియల్స్ రాయటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి వస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కోర్టు ఈ ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో ప్రచారంలో అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏవైతే తిలోదకాలు ఇస్తూ ఉన్నారో దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించాలి కదా, ఎందుకు పరిశీలించట్లేదు, దాన్ని ఎందుకు చెక్ పెట్టడం లేదు? ఈ విధంగా చేయడం ద్వారా భారతదేశంలో ఈ భారతదేశ ఎలక్షన్స్ కి ప్రతిష్ఠ ఉంది. ఇక్కడ ఎలక్షన్స్ అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ ఎలక్షన్స్ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతాయి అన్న ఒక ప్రతిష్ఠ ఉంది. ఆ ప్రతిష్ఠకి భంగం వాటిల్లేలా జరుగుతున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ఎన్నికల సంఘం అరికట్టాల్సి ఉంటుంది. అలా ఎందుకు అరికట్టలేకపోతుంది అన్న దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి అడగడం జరిగింది. అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ స్వయం ప్రతిపత్తితో ఎందుకు వ్యవహరించడం లేదు అని సుప్రీంకోర్టు అడిగినట్టుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం దీనిపైన ఏ మేరకు ఎటువంటి సమాధానాలు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇది మొత్తం ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ ఎన్నికల ప్రాసెస్ లో ధన ఖర్చు అయితేనేమి, అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, ఇవి చాలా విషయాలపైన అంటే ప్రవర్తన స్పీచ్లు ఇచ్చినప్పుడు ప్రజల సెంటిమెంట్స్ బట్టి, వాళ్లలో ఉన్న కుల మత ఈక్వేషన్స్ బట్టి, పోలరైజేషన్స్, ఇవన్నిటికి సంబంధించి అభ్యర్థులు ఏవైతే పెద్ద ఎత్తున స్పీచ్ల్లో మాట్లాడుతున్నారో దాని పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు గట్టిగా వ్యవహరించడం లేదు, ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలాగా ఎందుకు చూడటం లేదనేది సుప్రీంకోర్టు ప్రశ్న. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ అరుణ.